ప్రభుత్వం ఏ హామీలను ఇచ్చైతే అధికారంలోకి వచ్చిందో వాటిని అమలు చేయాలని గత సంవత్సర కాలంగా ప్రజలు, ముఖ్యంగా రైతులు, కూలీలు, నిరుద్యోగులు అనేక మంది ప్రభుత్వంపై డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అటు ఇటు అనంగా సంవత్సరం అయిపోయింది. ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పేసి మాట్లాడిన మనుషులు ఇప్పటికి కూడా ప్రారంభం చేయలేదు. అయితే ఏదేమైనా స్థానిక సంస్థల ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం రేపు రాష్ట్ర స్థాయిలో ఉండేటటువంటి మంత్రుల కేబినెట్ జరగబోతున్నదని చెప్పేసి ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో, ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించినటువంటి విషయం కానీ, వ్యవసాయ కూలీలకు సంబంధించినటువంటి వృత్తికి సంబంధించింది కానీ, ఇందిరమ్మకు సంబంధించిన ఇళ్ళకు సంబంధించి, నిరుపేదలకు సంబంధించిన ఇళ్ళు కానీ, లేదా రేషన్ కార్డులకు సంబంధించింది కానీ, సన్నబియ్యం పంపిణీ కానీ, వీటన్నింటినీ కూడా ప్రభుత్వం సరఫరా చేసి అందరికీ అందిస్తామని చెప్పి మాట్లాడుతుంది. ఇక అనవసరమైనటువంటి సమయాన్ని వేస్ట్ చేయకుండా, ఇక మిగిలింది 4 సంవత్సరాలే కాబట్టి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి అవకాశాన్ని ఈ 4 సంవత్సరాల్లో దాని చిత్తశుద్ధిని కూడా నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఉందని ఈ సందర్భంగా సిపిఎంఎల్ ప్రజాబంధ మాస్టర్గా ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాం. అందుకని ఏ హామీ అయితే ఇచ్చి అధికారంలోకి వచ్చినారో వాటి పూర్తి స్థాయిలో ఎలాంటి ఆంక్షలు లేకుండా అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ హామీలను అమలు చేసే విధంగా రేపు రాష్ట్ర స్థాయిలో జరిగేటటువంటి కేబినెట్లో అమలు చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము తెలియజేస్తూ ఉన్నాం.